డీటెయిల్స్ చూస్తే యువత వివేకానందుడు వంటి మహనీయులు రోల్ మోడల్గా తీసుకుని తమ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని, తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని న్యాయమూర్తి శివరాం ప్రసాద్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని జడ్పీ సమావేశ మందిరంలో వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఆదివారం నేషనల్ యూత్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యాయమూర్తి శివరాం ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో మంచి పౌరులుగా ఉంటామని చెబుతూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అతిథి శివరాం ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యంగా యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మహనీయులు అడుగుజాడల్లో నలిచి సమాజ అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు. భారత సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నతుడు స్వామి వివేకానందని అన్నారు. ఆయన ప్రస్తావన వస్తే షికాగో సర్వమత సమ్మేళనంలో ఆయన ప్రసంగం గుర్తుకు వస్తుందన్నారు. 1893 సెప్టెంబర్ 11న జరిగిన ఈ సదస్సులో భారత సంస్కృతిని స్వామి వివేకానంద ప్రపంచానికి పరిచయం చేశారని గుర్తు చేశారు. భాగంగా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో డిఎస్పీ జీవన్ రెడ్డి, డివై సో ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకంలో పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి.